ఈ మధ్యన వెస్టర్నర్స్ చాలా మంది ఈ మాట అంటున్నారనమాట. హుహు. అదేంటంటే సంస్కృతం అనే లాంగ్వేజ్ మెంటల్ వెల్ బీయింగ్‌ని సూచిస్తుంది అని అంటున్నారు. హుహు. భజనలు చేయడం, తర్వాత మంత్రాస్ నేర్చుకోవడము, శ్లోకాస్ నేర్చుకోవడము హ్మ్. ఇవన్నీ చేస్తున్నారనమాట. మీరు ఏమని చెప్తారు? లైక్ సంస్కృతం నేర్చుకోవడం వల్ల మెంటల్ వెల్ బీయింగ్ అలాగే స్పిరిచ్యువల్ వెల్ బీయింగ్ హ్మ్. ఎలా ఉంటుందంటారు? సో, ఈ వెస్టర్నర్స్‌కి ఎలా అయిపోయిందంటే వేరే సంస్కృతులకి మన దగ్గర నుంచి ఒకటి తీసుకుంటారు. హ్మ్. ఏదో ఒక చిన్నది ఆహాహా! ఇది మాత్రం ఇది పనిచేస్తుంది బాగా అనుకుంటారు. హ్మ్. వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే ఇదొకటే పనిచేస్తుంది అనుకుంటారు. హుహు. ఇప్పుడొస్తారు ఆయుర్వేద ఇదేదో బావున్నట్టుంది. అదొకటి తీసుకుంటారు. వాళ్ళు ఆహా! ఇదొకటి బావుంది వీళ్ళ గురించి. యోగా ఆసనాలు ఒకటి తీసుకుంటారు. సరే భజనలు. కానీ ఇట్స్ ఎ హోల్ కల్చర్. ఇప్పుడు యాహ్! భజన సెపరేట్‌గా, ఆయుర్వేదం సెపరేట్‌గా, ఆసనాలు సెపరేట్‌గా హ్మ్. హ్మ్. ఇలా కాదు గణితం సెపరేట్‌గా అలా కాదు. మన ఈ సంస్కృతి ఇట్స్ ఆల్ అన్నీ వచ్చినది మనిషికి, సృష్టికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి? కరెక్ట్. ఆ పర్సెప్షన్ వల్ల, ఆ యోగ స్థితి వల్ల. సో, దాని నుంచి పుట్టినది ఏదైనా అది సంగీతమే అవ్వనివ్వండి, హ్మ్. భజనలు, మన మన సంకీర్తనలు మన ఈ మధ్యన. సంకీర్తనలు హ్మ్. అవ్వచ్చు, మన సప్తస్వరాలు అవ్వచ్చు, మన హ్మ్. నాట్యాలు అవ్వచ్చు, మన మన వంటకాలు అవ్వచ్చు. ఏం వాడుతున్నాం హ్మ్. మనం మన ఇప్పుడు టర్మరిక్ ఒకటి వీళ్ళది టర్మరిక్ ఒకటే బావుంది. అది తీసుకుంటా నేను. అవును. కర్క్యూమిన్ దాన్నే వాడుకుంటా కర్క్యూమిన్ నా ఉంటుంది. టీస్‌లో యాహ్! అనుకుంటే యూ కెన్ టేక్ ఎ మిలియన్ థింగ్స్ హ్మ్. ఫ్రమ్ దిస్ కల్చర్. నా దేనికి పనిచేస్తుంది అంటే, నా ఫిజికల్ ఫిట్‌నెస్‌కి పనిచేస్తుందా? నా స్ట్రెచింగ్‌కి, మసిల్స్‌కి బానే పనిచేస్తుందా? కానీ నా మెంటల్ వెల్ బీయింగ్‌కే పనిచేస్తుందా? లేదు నా రిలేషన్‌షిప్స్‌కి పనిచేస్తుందా? లేదు ఈ మంత్రాలు వాటికి వెనకాల ఇంకేమైనా అర్థాలుంటాయా అంటే, ఇవన్నీ ఇంత ఎఫెక్టివ్‌గా పనిచేయడానికి కారణం ఈ సభ్యత నుండి పుట్టినవి వెలువడినవి కాబట్టి ఇవన్నీ. హ్మ్. సో, అట్లాంటి సంస్కృతిలో పుట్టి ఉండడం మన అదృష్టం, మన సౌభాగ్యం. అది మనం గుర్తించి మనం ఫస్ట్ దాని నుంచి అక్కడికి వెళ్ళి వాడెవడో చెప్తే, ఆహా! మీ ఇంట్లో ఉన్నది బావుందిరా అంటే, అవునా! నిజమే కాబోలు మా ఇంట్లో ఉన్నది బానే ఉంది కాబోలు అనుకోవడం మన దురదృష్టం.